నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక మనిషి నన్ను అట్రాక్ట్ చేసినప్పుడు ఈవెన్ చర్చిలో మధ్యలో లేచిపోయి మాట్లాడడానికి వెళ్ళేవాళ్ళం. ఆయన తర్వాత అది పాటలు అయిపోయినాక వెనకాల వచ్చేసేయి అంటే వెళ్ళి మాట్లాడటం. అప్పుడు ఎస్ఐకి నా మీద కోపం రాలేదా అనుకుంటుంటే, నెల రోజుల్లో ఇంత జరిగిందా? మాట్లాడితే ఆ పిల్లగా నన్ను వదిలేసినాక బాగా అయింది అనాలి కదా. నన్ను అనలే ఎస్ఐ, నన్ను హత్తుకున్నాడు. బిడ్డ మనిషి ప్రేమ ఇంతే, నా ప్రేమనే ఇటర్నిటీ, ఎప్పటికీ నేను ఇట్లా అనను. కానీ సాతాన్ అన్నాడు. ఇప్పుడు అదే ఒక హిందూ అమ్మాయికి లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఆమె డిప్రెషన్లో ఉంటే ఆమెను మతం మార్చేసేవాళ్ళు. అవును, నువ్వు హిందూ దేవుడు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఈ కష్టం వచ్చిందని చెప్పి మతం మార్చేసేవాడు. ఇప్పుడు ఇవిడు యేసుని నమ్ముకొని అలా దిగజారిపోయింది. యేసుని నమ్ముకుని ఏంటండి, బుక్ ఓపెన్ చేస్తే మీ ఇద్దరు ప్రేమించుకోండి అని చెప్తే సరే, అసలు డైరెక్ట్గా బైబిలే గైడెన్స్ ఇచ్చింది వీడికి. బైబిల్ నమ్ముకుని యేసుని నమ్ముకుని ఒక క్యారెక్టర్ లేని ప్రేమించి రాంగ్ డెసిషన్ తీసుకుని సర్వనాశనం అయిపోయింది, మానసికంగా దిగజారిపోయింది. అప్పుడు ఈవిడ మరి మతం మారిపోవాలి కదా, హిందుత్వంలోకి రావాలి కదా. వాళ్ళ యేసే కదా ఆవిడ అటువైపుగా నడిపించింది. మరి ఇదే విషయం ఇటు జరిగితే హిందూ ఆడపిల్లలను అయితే టార్గెట్ చేస్తారు వీళ్ళు. చూసారా మార్కెటింగ్ మొత్తం స్ట్రాటజీలు ఎలా ఉంటాయో. దీనికి కూడా ఆవిడ సాక్ష్యంగా చెప్తుంది అంటే యేసుని నమ్ముకున్నాకే, ఆవిడ ముందు నుంచి యేసు భక్తురాలే అయినా సరే దాన్ని కూడా సాక్ష్యంగా చెప్తుంది. ఇప్పుడు మార్కెటింగ్ సిస్టమ్ అలా ఉంటుంది. మరి కానీ సాతాన్ అన్నాడు బాగైందా ఇంకా చచ్చిపో అనేది మాత్రం సాతాన్ నన్ను. సాతాన్ ఎక్కడి నుంచి వచ్చి చెప్పాడు అంటే ఇప్పుడు ఇవి సాతానును వీళ్ళ యేసు ఇద్దరు వచ్చి ఈవిడతో మాట్లాడుతున్నారా? అంటే ఆవిడకి వచ్చిన ఫీలింగ్ ఏమో సాతాన్ చెప్పింది, ఆడికి బతకాలని వచ్చిన ఫీలింగ్ దేవుడు ఇచ్చింది, అంటే ఏసు ఇచ్చింది అని అనమాట. ఇప్పుడు ఈవిడ బతికి ఎవరిని ఉద్ధరించాలంట? అంటే ఒక సెల్లాగా ఉండిపోద్ది, తర్వాత ఏం చచ్చిపోద్ది కదా. పరిచర్య చేస్తుంది కదా, ఇప్పుడు వందల వేల మందిని మార్చేస్తుంది కదా. ఇప్పుడు బైబిల్ ఇట్లా ఓపెన్ చేసి వచ్చినదే దేవుని చిత్తం అనుకోవడం అది సాతాను కదా, దేవుడైతే కాదు కదా. ఎలా హౌ సార్? అంటే ఇప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డలు చాలా మంది ఫాలో అవుతారు ఇది. ఆవిడ కూడా ఇప్పటికి అదే ఫాలో అవుతుంది, ఇప్పటికీ కూడా స్టిల్. మరి అనుకోవడం సాతాను ప్రేరణ అని చెప్తుంది. మళ్ళీ నెగిటివ్ జరిగింది కాబట్టి సాతాను. అంటే సాతాను బైబిల్లో దొరిందా? బైబిల్లోనే సాతాను ఉందా? బైబిలే సాతాను. సాతానా బైబిలే సాతానా? ఓకే. అసలు నాకు తెలిసి సాతాను వీళ్ళ మనసుల్లో ఉందండి. వాళ్ళకి నచ్చితేనేమో మంచి జరిగితేనేమో దేవుడు, అది మంచి జరగకుండా బైబిల్లోనే 2 వాక్యాలు ఉంటాయి. అది చెడు జరిగితే సాతాను చూపించాడు, మంచి జరిగితే దేవుడు యేసు చూపించాడు. ఒకటే విషయాన్ని 2 రకాలుగా ఎలా చెప్పొచ్చు అనే దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, అసలు పాస్టర్ని మించినటువంటి అనాలిసిస్టులు ఇంకా ప్రపంచంలో ఎక్కడ దొరకనమాట. కష్టాలు వచ్చినాయి, దేవుడు నీకు పెడుతున్నటువంటి శ్రమలో విశ్వాస పరీక్ష అంటారు. కష్టాలు వచ్చినాయి, సైతాన్ నేను శోధిస్తున్నాడు అంటారు. 2 చెప్తారు వీళ్ళు. ఇది విశ్వాస పరీక్ష, సాతాను శోధన, ఏదేం చెప్తారు వాళ్ళు. ఏదనుకోవాలి మనం అంటే ఆ అవసరాన్ని బట్టి సాతాను శోధన అని చెప్తే వాడికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, అంటే వాడిని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనుకుంటే సాతాను శోధన చెప్తారు. లేదా ఆల్రెడీ వాళ్ళు విశ్వాసులు అనుకోండి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కాస్త ఎక్కువ పెండాలనుకోండి, ఎక్కువ మోటివేట్ చేయాలనుకోండి, అప్పుడు బైబిల్ దేవుడి పరీక్షలు అని చెప్తారు. అంటే ఆ సందర్భానికి అనుగుణంగా దేన్ని వాడుకుంటారు వాళ్ళు. ఇందులో చాలా మంది సైకలాజికల్ డిజార్డర్లో ఉన్నారండి నాకు తెలిసి. అదే కదా చెప్తుంది, సైకలాజికల్ వీళ్ళందరూ ఒక పేషెంట్లు. అవును, అంటే సాతాను ఉన్నాడు నా లైఫ్ లో, వాడు చెప్పినటువంటి అనుకుంటా నేను ఫెయిల్ అయిన తర్వాత చచ్చిపో అని చెప్పింది సాతాను నాకు. కానీ దేవునికి వ్యతిరేకంగా నడిస్తే కూడా ఐ లవ్ యూ బేటా డోంట్ వరీ అని ఏసయ్య ఎప్పుడు. అందుకే నాకు ఏసయ్య ప్రేమ అంటే అంత ఇష్టం. ఐ లవ్ యూ బేటా అన్నాడంటే ఈడుతో, మరి మీతో అన్నారు ఎవరన్నా? ఎప్పుడు? ఇప్పుడు నేను దేవుని బిడ్డలో చెప్తున్నా, మీతో ఎప్పుడైనా ఏసై వచ్చి ఐ లవ్ యూ అన్నాడా? అనకపోతే వేస్ట్. మరి ఈడితో అని మీతో అనకపోతే మీ మీద ఆయన ప్రేమ లేనట్టే కదా, వదిలేసేయండి. అసలు ప్రేమ లేని పక్షపాతం మనకెందుకు? ఇప్పుడు మీరు బైబిల్ ఓపెన్ చేసి ఏదన్నా రాగానే ఇది యేసు చెప్పాడు, ఇది దేవుడి వాక్యం అనుకోకండి, సాతాను వాక్యం. బైబిల్ సాతాను వాక్యం ఉంది అందులో. అందుకే ఆ రోజు రాసా, ఇది కరుణంత క్షణికమేనయ్యా అంటే మా పెద్దమ్మ అంత ప్రేమించి ఆవిడ ఒక సెకండ్ లో ఎలగొట్టు అనేసింది నన్ను. ఏం తప్పు అంటే నాకు పెద్ద తప్పు కాదు అది నేను చేసింది. ఎందుకంటే ఆ అబ్బాయి ప్రపోజ్ చేయటము, ఆ అబ్బాయి అత్త కొడుకు అవటము, సో అన్ని రకాలుగా ఆ ఏజ్ లో ఒక మంచి వ్యక్తిని నేను పొందుకోగలుగుతున్నా కదా అనుకున్నా తప్పితే ఇంత అవమానం అవుతుందని తెలియదు. నేను ఇక్కడ నాకు డౌట్, అసలు వాళ్ళ పెద్దమ్మకి ఈవిడ లవ్ అఫైర్ ఎలా తెలిసింది? నాకు డౌట్ అది. ఇలా ఫోన్లో చాటింగ్ చూసి కనిపెట్టిందా? అప్పట్లో ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్స్ లేవు అంటే వీళ్ళు మరి అక్కడ నా రహస్య ప్రదేశంలో సరసల్లాపాల్లో మునిగి ఉండగా రహస్యముగా వీక్షించినదా? ఏమో, ఈవిడ రాసిన లెటర్ కూడా చదివి ఉండొచ్చేమో. ఓహో, లెటర్లు రాసుకునే వాళ్ళేమో. లెటర్లో లేకపోతే మాటలో ఉంటే ఓ మాటతో బెదిరించి అవసరమైతే మీ ఇంట్లో చెప్తాం, ఇలాంటి ఏవో కొంచెం చిన్న వార్నింగ్ ఇస్తారు. రెండోది మేనమామ కొడుకే కాబట్టి, మేనత్త కొడుకే కాబట్టి ఇంటికి కూడా వచ్చి ఉంటాడు.
వచ్చి ఉంటాడు, రిలేటివ్స్ రిలేషన్ కాబట్టి పెళ్లి కూడా చేసేయచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. పెళ్లి చేసేయచ్చు, కానీ ఏ పరిస్థితుల్లో వీళ్ళు దొరికిపోయారు అనేది నా పాయింట్. మ్యాటర్ ఇక్కడ అతను అత్త కొడుకే కాబట్టి ఇంటికి వస్తా పోతా ఉండేవాడు. వీళ్ళు ఇంట్లో ఏదో చేయకూడదని చేశారు, అప్పుడు ఆ పెద్దమ్మ పట్టుకుంది. అంతే, నా ఇంట్లో మీరు ఈ దరిద్రం చేశారు కాబట్టి ఇక్కడ ఉండటానికి లేదు పో అంది. అందుకే వాడు కూడా వచ్చి చెప్పలేదు, ఏం చెప్పలేదు. వాడు కూడా అది ఈ అమ్మాయికి సపోర్ట్ చేయలేదు అతను. వాడిని కూడా ఎలగొట్టిద్దాను, లేకపోతే వాడికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆడపిల్లని అర్ధాంతరంగా ఇంట్లో నుంచి పొమ్మంటానికి అంత పెద్ద తప్పు జరగకపోతే మళ్ళీ వాళ్ళ అన్న కూడా ఉన్నాడు అదే ఇంట్లో. రేపొద్దున వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి అడగొచ్చు, పెద్దమ్మ అంటే అమ్మ వాళ్ళ అక్క, ఏమే అక్క నేను నమ్మి నా కూతురుని పంపిస్తే ఇలా అర్ధాంతరంగా రోడ్డు మీద గెంటేస్తామంటే మరి నీ కూతురు చేసిన పని ఇది అని చెప్పడానికి ఆవిడ ఉండాలి కదా. అంత పెద్ద తప్పు లేకుండా ఆవిడ పంపిస్తుంది కదా, ఎవరు సమాధానం చెప్పిద్దాడు? లేదు, వీడు అసలు ఏ తప్పు చేయకుండానే చేస్తే వీడు వెళ్ళి ఇంటికి వెళ్ళి కంప్లీట్ చేస్తే వాళ్ళందరూ వచ్చి పంచాయతీ పెడితే వీళ్ళ పెద్దమ్మ దోష అయిపోద్ది. అంటే ఇక్కడ ఈవిడ నేను ఈ విధంగా దొరికిపోయాను అనే చెప్పట్లా, చెప్పలేని పరిస్థితుల్లో దొరికిపోయింది. అవును, ఈవిడ డిప్రెషన్లోకి పోయింది. ఆ పరిస్థితిలో దొరికిపోయి పరువు పోయింది. ఇంట్లో ఆళ్ళు రానిచ్చుండరు. ఇంకోటి, వాడితో హద్దులు దాటకపోతే ఈవిడ డిప్రెషన్లోకి వెళ్ళదు. అవును, ఒక నెల రోజుల్లోనే జస్ట్ వాడు ఐ లవ్ యూ చెప్తే 2 ఉత్తరాలు రాసుకుని డిప్రెషన్లోకి వెళ్ళదు కదా. నన్ను నిలగొట్టినప్పుడు అందరు గల్లీలు అందరూ వచ్చి చూస్తున్నారు నన్ను, అంత అవమానం. అందుకే ఫస్ట్ పాట రాసిందే ఇది. నేను అసలు వెళ్ళగొట్టినప్పుడు అంటే తన్ని తరిమేస్తే జరుగుద్ది అంత గొడవ అయితేనే. ఊరికనే జస్ట్ వెళ్ళిపోమ్మా అని చెప్తే కూడా జనాలు ఏం రారు బయటికి. ఇప్పుడు లవ్ మ్యాటర్ తెలిసింది, నీళ్ళల్లో గుట్టుగా పంపించేస్తారు. నిజంగా ఒక దగ్గర ఉంటే ప్రాబ్లం లేదు, ఏదో సెలవులకు ఇంటికి వెళ్తుంది అని చెప్పి పంపించవచ్చు. మెడబెట్టి బయట అంటే ఆ రేంజ్ లో గెంటేస్తే వాళ్ళ అన్న బ్యాగ్ తెచ్చి ఇచ్చాడు ఈవిడికి. ఆవిడ బ్యాగ్ కూడా సర్దుకోవాలా, వాళ్ళ అన్నయ్య సొంత అన్న. ఏదో పెద్ద గొడవ అయింది, ఈవిడ కూడా తిరుగుబాటు చేసింది అక్కడ. గొడవ అయింది మొత్తానికి, పెద్ద గొడవ అయితేనే కదా అందరూ వచ్చేది. ఏమో నాకు తెలియదు, నాకు అర్థమైంది. మరి మీరు చెప్తున్నారు కదా నా చిన్నప్పుడు నా స్వరం ఇలా ఉండేది అని చెప్పేసి, ఇప్పుడు మీ స్వరాన్ని అందరూ ఇష్టపడుతున్నారు. యేసయ్య మరి ఎప్పుడు చేంజ్ చేశారంటారు? నేను పాడేది అదే స్వరమే. ఈవిడ వాయిస్ కూడా మార్చేసాడు. ఆవిడ అడిగింది లేండి అత్యుత్సాహంతో, ఈవిడ చెప్పలేదు అలా, ఈవిడ పాపం కరెక్ట్ గానే చెప్పింది. కరెక్ట్గా అడిగింది. చిన్నప్పుడు ఇది గార్ధప స్వరంలా ఉండేది మీ అన్నయ్య చెప్పాడు కదా, ఇప్పుడు కొంచెం పర్లేదు అన్నట్టు ఉంది కదా, ఇప్పుడు మార్చాడు యేసు అని చెప్పి. అంటే ఆవిడ చెప్పిన దాన్ని బట్టి అడుగుతుంది. నాకు అందుకే యాంకర్ అంటే బాగా నచ్చింది. అసలు నిజమేనండి, మీరు అన్నదాకా నాకు అర్థం అవ్వలేదు ఈ విషయం. తెలియకుండా వేసేస్తుంది, బాగా వేస్తుంది. ఇందాక కూడా మరి అప్పుడు చదివారు ఇప్పుడు చదివారు, అప్పుడు ఎలా తెలియలేదు ఇప్పుడు ఎలా తెలిసిందని అడిగింది. మంచి మంచి క్వశ్చన్ అడుగుతుంది. మ్యాటర్ మీకు తెలీదు, మీరు బాగా అర్థం చేసుకున్నారు. నేను పాడేది అదే స్వరమే. నాకు తెలిసి అభిషేకము యాడ్ అయింది మన వాయిస్ కి. ఇప్పుడు మోషే అంతే హైట్ ఉన్నాడు, అదే ముక్కు, పెద్ద ముక్కు మార్చుకోలేదు సర్జరీ చేసి. ఏమైనా హైట్ మారిందా? ముక్కు ముఖాలు మారినాయా? సెకండ్ టైం దేవుని అభిషేకం, నేను నిన్ను ఫరోకు దేవుడుగా నిలబెడుతున్నా వెళ్ళు అన్నాడు. అప్పుడు అందరు భయపడ్డారు, ఎర్ర సముద్రం కూడా లేచింది. గాడిది గుడ్డు భయపడ్డారు. వీళ్ళు సముద్రంలో కూడా పారిపోతుంటే అది సముద్రం కూడా కాదు, ఏదో పిల్లకాలం నుంచి పారిపోయి అంటారు కానీ వెనకాల వాళ్ళు తరివి ఎంటపడ్డారు ఫరో వాళ్ళు. మోషే భయపడి పారిపోయాడు. అయితే ఇక్కడ నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. ఈవిడ వాయిస్ గార్ధప స్వరంలో ఉంది కాబట్టి అభిషేకం అంటే యేసు నమ్ముకున్న తర్వాత వాయిస్ మారితే, ఆవిడ వాయిస్ మారలేదు, మార్చేలా చేసింది జనాలకి. నాకు అనిపిస్తుంది అప్పుడు ఇదే వాయిస్ ఇప్పుడు ఇదే వాయిస్. మరి ఎందుకంటే అది కేవలం దాని మీద దేవుని అభిషేకం రావటం బట్టి అని నా అభిప్రాయం. సిస్టర్ మీకు నచ్చిన మళ్ళీ అడుగుతున్నా, ఇంట్రెస్టింగ్ అడిగిద్దా పాట మా ప్రేక్షకులు అందరి కోసం పాడి వినిపిస్తారు. వేదనలో నేనున్నా, బాధతో నలిగిపోతున్నా, సినిమా పాట. అడగాలని నాకున్నా, అడగలేకపోతున్నా. ఇది లవర్ మీద రాసుకున్న పాటలు ఇవన్నీ అయితే. అవును, గాయపడుతూనే ఉన్నా, పచ్చి గాయముతో నలిగున్నా, గుండె పగిలిపోతున్నా, నా గుండెలో నింపుకున్నా, సతమతమవుతూ ఉన్నా, సాగిల పడి నేనున్నా. కింద టైటిల్ చూడండి, సిస్ ప్రసన్న బోల్డ్ పాస్టర్ సింగర్. పాస్టర్ వేసేసారు, జనరల్గా ఆడవాళ్ళకి పాస్టర్ వేరు. వీడు బోల్డ్ కదా, అయితే వేసుకోవచ్చు. మాట్లాడాలని ఉన్నా, మౌనముగా వేచి ఉన్నా. దాంట్లో మొదటి వచనం రాశానండి, తోడుగా నేనొస్తానంటే ఒంటరిగా వదిలేసేరే, నీ కొరకే వచ్చానంటే
ఉమ్మేసి వెలివేసిరి. పాపులకై పుట్టానంటే, పాపులకై పుట్టానంటే, పాపీవని ముద్రేసిరి. పాదములు కడుగుతూ ఉంటే ప్రాణాలే ధర కట్టిరి. మూల్గుతూ విలపిస్తూ ఉంటే, ఒక సైడ్ ఇది జరుగుతుంది, 30 నాణ్యములకే అమ్మిరి. మూలుగుతూ విలపిస్తూ, ఓహో యేసు మూలుగుతూ ఏడుస్తున్నాడు కదా అని చెప్పింది, పర్లేదు. ఇక్కడ యేసు భయపడతా మూలుగుతా ఓ పక్కన కూర్చొని ఏడుస్తుంటే 30 వెండి నాణాలకు అమ్మేశారు అని చెప్పి ఆ శిష్యుల గురించి బాగా చెప్పింది. బాగా చెప్పింది కదా. మీరు వివాహం ముందు సంఘటనలు చెప్పారు, వివాహం అయిన తర్వాత